అందరికీ నమస్కారం అండి. సో యూఫోరియా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత కంటే ఓటీటీలో వచ్చాక మిత్రులందరూ చాలామంది ఇంటర్వ్యూల కోసం అడిగారు నన్ను. సో ఓటీటీలో బ్లాక్ బస్టర్ చేశారు. సో అందుకని ఇండివిజువల్గా కాకుండా మీ అందరితో ఒకేసారి ఇంటరాక్ట్ అవ్వచ్చని ఇలాగ, అది కూడా 2 జూన్ నా బర్త్డే కూడా దానికి తోడవడంతో ఒకసారి మీ అందరిని ఇలా ఇంటరాక్ట్ అవుదామని ఇలా కలిశాను. సో థ్యాంక్స్ అండి అందరూ వచ్చినందుకు. ముఖ్యంగా మనం యూఫోరియా విషయానికి వస్తే, అంటే నేను నా కెరీర్లో చేసిన అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమాకి చాలా విపరీతమైన పేరు వచ్చిందండి. ప్రశంసలు కూడా, అంటే ఒక్కొక్కళ్ళు అంటే మీ కెరీర్స్ బెస్ట్ ఫిల్మ్ అని, చాలా మంచి హార్డ్ హిట్టింగ్ స్టోరీ తీశారని, అప్పుడప్పుడు మీరు ఇలాంటివి ఖచ్చితంగా తీయాలని. ఇంకా మీరు చూసే ఉంటారు యూట్యూబ్లో, జస్ట్ యూఫోరియా అని కొట్టండి, ఎంతోమంది అంటే సినిమా మీద అనలైజ్ చేస్తూ రివ్యూలు పెడుతున్నారండి. ఆ రివ్యూలకే మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. అసలు మా లాంగ్వేజ్లో ఎప్పుడు చూస్తాం, హిందీలో ఎప్పుడు డబ్ చేస్తున్నారు. ఇలా ఓటీటీలో ఒక సెన్సేషన్ కింద క్రియేట్ అయిందండి యూఫోరియా. అంటే పాయింట్ మెయిన్ యూనివర్సల్ అవటం, అందరూ కూడా కనెక్ట్ అవ్వటం, అన్ని ప్రాంతాల వాళ్ళు, అది చాలా హ్యాపీగా ఉంది. పెట్టిన ఫస్ట్ ఈటీవీ విన్లో పెట్టాం, అది చాలా అద్భుతమైన అప్లాజ్ తీసుకుంది. తర్వాత ఆహా, ఇప్పుడు అలాగే ప్రైమ్ రెంటాన్లో ఉందండి, రెంట్లో ఉంది. రెంట్లో ఉన్నప్పటికీ కూడా అది టాప్ 10లో సెకండ్ ప్లేస్లో ఉందండి. అంటే టాప్ 10లో మిగతావన్నీ కూడా హాలీవుడ్ ఫిల్మ్స్, వాటి మధ్య సెకండ్ ప్లేస్లో దాదాపు 3 వారాలుగా కంటిన్యూ అవుతుంది. సో అదే, ఇది చాలామంది థియేటర్లో మిస్ అయినందుకు నాకు సారీ కూడా చెప్తున్నారు. బట్ ఎనీహౌ, ఇక ఓటీటీలో మ్యాక్సిమం రీచ్ వస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఈ సినిమా నిజంగా నాకు ఒక కొత్త ఎనర్జీని తీసుకొచ్చింది. అదర్వైజ్ నేను ఎప్పుడు, మీరు నా కెరీర్లో చూసే ఉంటారు, ఎప్పుడు కూడా ఇలాగా బర్త్డే సందర్భంగా ప్రెస్ మీట్లు అవి కూడా పెట్టుకోను. నేను అసలు చెప్పను ఎవరికి. అప్పట్లో బిఏ రాజే కనుక్కొని ఫస్ట్ రాసేసాడు. నా బర్త్డే కూడా సీక్రెట్గా ఉండేది ఇదివరకు. సో అలాంటి నాకు, సరే ఇంత ప్రశంసిస్తున్న తరుణంలో మీ అందరితోటి దాన్ని షేర్ చేసుకోవటం నాకు సముచితం అనిపించింది. అందుకని ఇలా కలుసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థియేటర్ కాకుండా ఎంత ఓటీటీలో సక్సెస్ అయింది అనుకుంటున్నా ఎనాలిసిస్ చేసుకుంటే. అంటే మీ సినిమాలన్నీ సౌత్ చూడతారమ్మా, ఇట్లా చిన్న సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి కమర్షియల్ సక్సెస్ అయింది, థియేటర్లో ఎక్కువైంది. ఈ సినిమా ఎందుకు వేరియేషన్ మారిందని? ఈ సినిమాకి దానికి ప్రొడ్యూసర్గా నేను కూడా ఒక కారణం అండి. అంటే మార్కెటింగ్ నేను గొప్పగా చేయలేకపోయాను, అది ఒప్పుకొని తీరాలి. సో అంటే చాలామంది సినిమా చూస్తూనే, అంటే చాలా కేర్ తీసుకున్నాం ఈ సినిమా జనంలో బాగా రీచ్ అవ్వాలి. చూసిన వాళ్ళందరూ కూడా అసలు ఇది నీడ్ ఆఫ్ ది అవర్ ఫిల్మ్ సార్, ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది, మీరు మార్కెటింగ్ చేయండి, ప్రమోషన్ చేయండి, బాగా దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళానని కూడా చూసిన వాళ్ళందరూ చెప్పటం, మన మైత్రి లాంటి సంస్థలో చూస్తూనే దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు రావటం, ఇవన్నీ బాగానే జరిగాయి. కాకపోతే ఆ మార్కెటింగ్ టైంలో దీనికి ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు. అంటే నాకు నిజంగానే ఇక్కడ నా ల్యాక్ ఆఫ్ ప్రొడ్యూసర్ ఎక్స్పీరియన్స్, అంటే ఎంతైనా ప్రొడ్యూసర్దే. సో మనం సరైన సినిమా తీసి పెట్టేసాం, ఇప్పుడు అది జనాలకి రీచ్ చేసేది మాత్రం అదొక డిఫరెంట్ ఆర్ట్ అండి. ఆ ఆర్ట్లో కొద్దిగా నేను ఫెయిల్ అయ్యాను. సో ఇక మేట్ అందుకనే అలాంటి పొరపాట్లు దొరకకుండా ఖచ్చితంగా ఎవరో ఒక ప్రొడ్యూసర్ని కొలాబరేట్ చేసుకుని ఇక మీదకి వెళ్దామని కూడా నిర్ణయానికి వచ్చానండి. ఫర్దర్గా కొలాబరేషన్ అండి, కొలాబరేషన్ లేకుండా చేస్తే ఎలాగా సఫర్ అవుతుంది అనేది నేను ఈ మార్కెటింగ్ విషయంలో ఫేస్ చేశాను. అది ఖచ్చితంగా చేయకూడదు అనిపించింది. అంటే నేను ట్రెండ్ అంటారు కదా, యాక్చువల్గా నేను ఫాలో అయ్యే ట్రెండ్ ఎప్పుడు
లోకం పోకుండా ఫాలో అవుతానండి. అంటే నాకు ఉన్న చాలా స్ట్రిక్ట్ హ్యాబిట్ ఏంటంటే ఉదయాన్నే 6 న్యూస్ పేపర్లు చదువుతాను సార్, ఎంత ఇదిలో ఉన్నా సరే. సో ఆ న్యూస్ పేపర్లు చదువుతుంటేనే మనకి అసలు ట్రెండ్ అంటామే, అసలైన ట్రెండ్ న్యూస్ పేపర్లో కనబడుతుంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎంతవరకు వెళ్ళిపోతున్నారు, ఇది వరకు ఉన్న తీవ్రత వేరు. ఇప్పుడు అంటే నేను బాగా అనలైజ్ చేసిన దీంట్లో కూడానండి, మనం ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమిటీలో ఉన్నాం. ఇది ప్రస్తుతం ఇది నా ట్రెండ్ అనిపిస్తుంది, ఉన్న ట్రెండ్. ఏదైనా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోవటం, ఏదైనా చాలా ఎక్స్ట్రీమ్గా ఎక్స్ప్రెస్ చేయటం. సో ఇది ఇటు సినిమాలు వస్తున్నాయి అడపదడప కొన్ని మనకి అలా ఎక్స్ట్రీమ్ చూపించే సినిమాలు, కానీ సొసైటీలో ఎక్కువ ఉందండి, ఇంకా ఎక్కువ ఉంది సొసైటీలో. అంటే ఈ అసలు మైనర్స్ మీద జరుగుతున్న క్రైమ్లు కానీ, మైనర్సే చేస్తున్న క్రైమ్లు కానీ, అసలు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కానీ, ఇవన్నీ ఇంకా మనం సినిమాలు తీయట్లేదు సార్. సినిమాలు తీయడానికి చాలా అద్భుతమైన కంటెంట్ దొరుకుతుంది. సో నేను అదే ఆశ్చర్యపోతున్నాను, అరే ఈ ప్రపంచంలో ఎలా జరుగుతుంది, ఇంకా మనం సినిమాలో తక్కువ చెప్తున్నామే. ఇందాక ఒక మిత్రుడు, పాత్రికేయ మిత్రుడు అడిగాడు, సార్ ఇలా హార్డ్ హిట్టింగ్ స్టోరీస్ని ఒకవేళ అంటే జరిగినవి కూడా కఠినంగా ఉన్నప్పుడు మేము న్యూస్ పేపర్లో ఎక్కడో మూలకు చూసేస్తామండి ఆ వార్తని, మీరు దాన్ని ప్రముఖంగా సినిమాగా తీశారు, ఎందుకు న్యూస్ పేపర్లో మేము మూలకు చూసేస్తాం? ఇది ఎక్కువ మందికి చదివితే ఇబ్బంది కలుగుతుందని, అలాంటిది మీరు దాన్నే మెయిన్ ఇదిగా పెట్టుకుని సినిమా తీయడం ఎంతవరకు కరెక్ట్ అని నన్ను అడిగాడు. చాలా కరెక్ట్ సార్. ఇప్పుడు మీరు న్యూస్ పేపర్లో మూలకు తోసేస్తున్న వార్తాంశాలను కూడా ముఖ్యాంశాలుగా ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాకు మీరు చదివితే నా సినిమా తాలూకు ఈ యూజర్ కామెంట్స్లో అండి, కొందరు అసలు ఈ సినిమాని యూఫోరియా అనే సినిమాని గవర్నమెంట్ కొనేసి అందరికీ ఉచితంగా చూపించాలి. అంటే ఒక మైనర్ క్రైమ్, వాళ్ళేమి క్రిమినల్స్ కాదు, చక్కటి ఫ్యామిలీలో ఉన్న కుర్రాళ్ళు, వాళ్ళు విచక్షణ మర్చిపోయి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తే వాళ్ళ జీవితం ఎలా నాశనం అయిపోతుంది అని ఒక అవేర్నెస్ ఉందండి. మీరు ఏ రేటెడ్ సర్టిఫికేట్ ఇచ్చారు, బట్ ఇది పిల్లలతో కలిపి నేను నా సన్తో చూశాను అని ఒక ఆవిడ గర్వంగా నాకు ఒక ఇన్స్టాలోనే స్టోరీ పెట్టిందండి ఆవిడ, వీడియో స్టోరీ. నా కొడుకుతో చూశాను. మొన్న ఒక ఆవిడ సినిమా చూసి, నా టీనేజ్ కుర్రాడు, నేనేం అడగలేదు, వాడు ప్రామిస్ చేశాడు నాకు, అమ్మ నేను మాత్రం ఇప్పుడు ఇలా చేయనని చెప్పి. ఈ సినిమా అలాంటి ఒక పర్పస్ని తీసుకొచ్చిందండి. సో అలాగా ఇప్పుడు కొన్ని కఠిన వాస్తవాలను మనం చెప్పి తీరాలండి. చెప్పినప్పుడే దాని తాలూకు తీవ్రత, దాని తాలూకు కాన్సిక్వెన్సెస్ మనకి తెలియాల్సిన అవసరం ఉందనిపించింది. అంటే మొన్న మీరు తీసుకున్న కంటెంట్ ఒక యాంగిల్ సార్ సొసైటీ. మీరు ఇందాక చెప్పినట్టుగా వీఆర్ లివింగ్ ఇన్ ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్, రైట్? ఇప్పుడు మీకు అంటే ఆ పేపర్ రోజు చదివి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా, అకాడమిక్ పర్సన్గా నెక్స్ట్ ఏ కంటెంట్ హ్యాండిల్ చేస్తే హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది, వాట్ ఈస్ రిలివెంట్, బ్రూటల్లీ రిలివెంట్ టుడే అని ఏది అనిపిస్తుంది సార్? అదే సార్, అంటే అస్తమానం మనం హార్డ్ హిట్టింగ్ గాను ఎక్స్ట్రీమ్ కంటెంట్, ఇప్పుడు ఇందాక ఇప్పుడు మీరు అడుగుతున్నట్టు కూడా అస్తమానం ఎక్స్ట్రీమిటీకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, అస్తమానం హార్డ్ హిట్టింగ్ లాంటి దీనికే వెళ్ళిపోవడం అవసరం లేదు. ఇప్పుడు మొన్నే మీరు తాయి కెళవ్ అనే ఒక సినిమా తీసుకుంటే అది ఎంత సెన్సిటివ్, అదేమన్నా కొత్త కథ అండి? కాదు కదా. మన ఇళ్లల్లో మన బామ్మలు మన అమ్మమ్మలు తీరే కదా అది, బట్ అది అంత హార్డ్ హిట్టింగ్గా సూపర్ హిట్ అయింది కదండి. సో అందుకని అంటే మనం కథల్ని ఎన్నుకోవటంలో ఒక మూసలో పడిపోతున్నాం, దాని నుంచి బయటకు వస్తే చాలా కథలు ఉన్నాయి చెప్పడానికి అనిపిస్తుంది సార్. యాక్చువల్లీ సార్ ఇలాంటి ఇదే కదా నేను మొన్నటి మీకు అడిగాను, ఫస్ట్ మన దగ్గర కంటే కూడా బయట రిలీజ్ అయి ఉంటే దాని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ కనబడేదేమో అనిపించింది. మనం ఇప్పుడు అదే మీరు ఇప్పుడు చెప్పిన సినిమా అదే అదే ఇప్పుడు స్ట్రైట్ తెలుగులో తీసుకుంటే జనాలు యాక్సెప్ట్ చేయలేదు. అంటే అదే అండి, మనకు ఏంటంటే మనం మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. మనం ఏంటంటే ఒక పందాలో ఒక సినిమాని అలవాటు చేస్తున్నాం జనాలకి, అది అలవాటు చేస్తూ వాళ్ళని ఒక్కసారి మారిపోమంటే కూడా మారిపోరు.
సో ఇప్పుడు ఎలాగైతే మ్యూజిక్ ఒకసారి మనం ఇళయరాజా గారి మెలోడీస్ వింటున్న టైంలో టక్మన్ రెహమాన్ గారి బీట్స్ వచ్చేసరికి అప్పటి వరకు ఎంత ఎంజాయ్ చేసాం, ఫస్ట్లో కొద్దిగా అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టింది. ఏది రణగణ ధ్వనులు, లిరిక్స్ వినడట్లేదు, ఇలాంటి కమెంట్లన్నీ విన్నాం కదా. మరి రాజా గారి సంగీతం అంటే ఎంత శ్రావ్యంగా ఉంటుంది, ఎంతటి లిరిక్ వాల్యూ ఉంటుంది అని రెహమాన్ గారిని విమర్శించడమే కదా. అలాంటి రెహమాన్ గారిని ఆస్కార్ స్థాయిలో పెట్టాం. సో అలా దేనికైనా అడాప్టేషన్ అనేది అదే అండి. నేను మొదటి నుంచి కూడా కొద్దిగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆడియన్స్ని సవినయంగా కొన్ని సినిమాలని కొంత మైండ్ సెట్తో చూడండి. ఓ రెగ్యులర్ దీంట్లో కాకుండా ఓ టెంప్లెట్ స్టోరీ బీట్స్ని ఎక్స్పెక్ట్ చేసి రాకండి. ఈ సినిమా ఏదో ఒక టైటిల్ దగ్గర నుంచి ఏదో కొత్తగా ప్రయత్నించాడు, కొత్తగా చెప్పాలనుకుంటున్నాడు అనే మైండ్ సెట్ తోటి చూస్తే మనం అడాప్ట్ అయిపోతాం. ఎందుకంటే మనం మలయాళం తమిళకి అడాప్ట్ అయిపోతాం. ఎందుకంటే మనం చూసేటప్పుడు ఆ మైండ్ సెట్ ఇది మలయాళం సినిమా కొద్దిగా స్లోగా ఉంటుంది ఈ సినిమా అని ప్రిపేర్ అయిపోతున్నాం. మనకు కూడా ఎలాంటి కథలు వచ్చినప్పుడు ప్రిపేర్ అవ్వండి అనేది నా చిన్న విన్నపం. సార్ మీరు డైలీ పేపర్లు చదువుతున్నాను, అందులోనే నెంబర్ ఆఫ్ స్టోరీస్ కనపడుతున్నాయి. కానీ మన తెలుగు చిత్ర పరిశ్రమలో మిగతా వాళ్ళు కథలు దొరకట్లేదు అని పరభాష చిత్రాల పట్ల ఆ సినిమాని అడాప్ట్ చేసుకుని ఏం చేస్తున్నారు, దీన్ని ఎలా చూడాలి మీరేమంటారు? అంటే ఫస్ట్ హీరోల కోసం కథలు రాయడం మానేయాలి సార్. కథ కోసం ఈ కథలో ఫలానా హీరో బాగుంటాడని హీరో దగ్గరికి వెళ్ళాలి తప్పితే ఈ హీరో డేట్స్ ఉన్నాయని కథ రాయడం మొదలెడితే సఫర్ అవుతాం. అలా సఫర్ అయిన వాళ్ళలో నేను ఉన్నాను. అలా ఇప్పుడు నీతులు చెప్తున్నా నేను కూడా. నాకు ఒక రేంజ్ ఇది వచ్చేసరికి ఆ హీరో అనేసరికి వెంటనే ఆ హీరోకి సూట్ అయ్యే కథ ఏంటి అని ప్రొడ్యూసర్లు మన దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు మనం సరే ఆ హీరోకి కథ అల్లుకుంటూ వెళ్ళటం ఇలా జరుగుతుంది ఎక్కువ. ఇలా ఎక్కువ జరగటం మూలంగా మనం ఒక మోసలో ఉండిపోతున్నాం. ఎన్ని హీరో సెంట్రిక్ కథలు. ఇప్పుడు మన హీరో అది స్టార్ హీరో అవ్వచ్చు, ఒక కొత్తగా ఇంట్రొడ్యూస్ అయ్యే ఒక హీరో వాడవచ్చు. వాళ్ళ ధ్యేయం ఏమైపోతుంది? సమాజాన్ని ఉద్ధరించేయడం, ప్రపంచాన్ని రక్షించేయడమే. అంతేదైతే వాడు వేరే టార్గెట్లు ఉండట్లేదు. చాలా చిన్న టాస్కులు పెట్టుకొని చిన్న చిన్న న్యూయాన్సెస్లో కథలో పుట్టినప్పుడు అండి అది ఎలా పుడతాయి? కథని కథగా తయారు చేస్తున్నప్పుడు. ఇప్పుడు నాకు అదే అండి యూఫోరియాలో కూడా చాలామంది తన పాత్రల కంటే కూడా కథని ఫాలో అయ్యి రాశాడు. ఇప్పుడు కొందరు ఫస్ట్ చూసిన వెంటనే కొద్దిగా జరికే ఫస్ట్ హాఫ్ ఏంటి రేసీగా ఉంది, సెకండ్ హాఫ్ కొద్దిగా ఏదో డీవియేట్ అయింది ఇలానే కమెంట్లు కూడా వచ్చాయి థియేటర్కి నాకు. బట్ తర్వాత రియలైజ్ అయ్యి ఆ మైండ్ సెట్తో చూసిన వాళ్ళు అవును కదా ఫస్ట్ హాఫ్ క్రైమ్ అండ్ పనిష్మెంట్ చెప్పాడు. అక్కడతో మన సినిమాలు తెలుగు సినిమాలు అయిపోయాయి. మన తెలుగు సినిమాలు క్రైమ్ అండ్ పనిష్మెంట్ అనేది క్లైమాక్స్, అక్కడతో వదిలేస్తున్నాం మనం. బట్ నేను కొత్తగా ఏం చెప్పాలనుకున్నాను, పనిష్మెంట్తో అయిపోలేదు. పనిష్మెంట్ తర్వాత గిల్ట్, ఆ గిల్ట్ తర్వాత రిడెంప్షన్. ఇది కదా ఇప్పుడు మనం సొసైటీలో తీసుకురావాల్సింది. ఇది కదా వాళ్ళు అసలైన మార్పు. శిక్ష వేసేస్తే అయిపోలేదు. వాడు శిక్షింపబడ్డం అంటే వాడు తిరిగి సమాజంలోకి చేర్చబడడం చాలా ముఖ్యం. సో అది చెప్పాను సెకండ్ హాఫ్లో. ఇది ఎప్పుడైతే ఈ మైండ్ సెట్ తోటి ఫస్ట్ జరిగిన వాళ్ళు కూడా తర్వాత లేదు సార్ అసలు సెకండ్ హాఫ్ సార్ అదిరిపోయింది, అసలు ఎవరూ తీసుకోలేదు సార్, మేము అదే ముందు కరెక్ట్గా పనిష్మెంట్తో అయిపోయింది, ఇంకేం చూపిస్తాడు, ఎందుకు అనవసరంగా ఆవిడ భూమికి పట్టుకుని ఈ కుర్రాన్ని పట్టుకుని డ్రగ్స్ అని ఇలాగని వెళ్తుందంటే మరి ఆ కాన్సిక్వెన్సెస్ అదే. ఇప్పుడు ఆ గిల్ట్ ఆ క్యారెక్టర్లో ఫీల్ అవ్వాలి, ఇక్కడ మదర్ గిల్ట్ ఫీల్ అవుతుంది. ఒకసారి నేను నిర్లక్ష్యం చేశాను, ఇంకోసారి నేను నిర్లక్ష్యం చేయకూడదు. నేనేం చేయగలను, ఆడి జీవితం అయిపోయింది. కానీ ఇంకోటి ఆడు గౌరవప్రదంగా ఆడు జైలు 20 ఏళ్ళు శిక్ష పడిపోయింది ఆడికి. ఇప్పుడు ఏంచింది ఆ 20 ఏళ్ళు శిక్ష పడిపోయిన తర్వాత ఆడు ఉండేది ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు. ఆ 10 ఏళ్ళు 20 ఏళ్ళు మిగిలిన దీంట్లో అయినా సమాజంలో ఒక రెస్పెక్టెడ్ సిటిజన్గా వాడికి ఒక స్థానం అంటూ కల్పించడానికి ఆవిడ తాపత్రయపడ్డది. అందుకని ఆవిడ కథ చెప్పడం నాకు ముఖ్యం. అలాగే వీడు నేరం పడినాక 20 ఏళ్ళు పడిపోయింది అని వాడు ఎందుకంటే వాడు చాలా మెచ్యూర్ స్టేజ్లో పెద్ద తప్పు చేశాడు. ఆడికి తెలియకుండా చాలా పెద్ద తప్పు చేశాడు. ఆ పెద్ద తప్పు చేసిన తర్వాత కూడా రియలైజ్ అవ్వట్లేదు, ఎందుకంటే వయసు చిన్నది.
వాడు అలాగ జైల్లోకి వెళ్ళి మనకి జనరల్గా జైల్లో కరెక్షన్ డిపార్ట్మెంట్ మార్చాలి. అక్కడ మార్చకపోగా జైలు వాతావరణంలో వాడిని ఇంకా క్రిమినల్గా తయారు చేస్తున్నాయి. బట్ వాళ్ళు పశ్చాత్తాపం అనేది రావట్లేదు. ఆ పశ్చాత్తాపం అనే ప్రాసెస్ వాడికి నెమ్మదిగా స్టార్ట్ అయ్యి వాడు గిల్ట్ ఫీల్ అవుతూ ఫైనల్గా వాడికి ఒక రిడమ్షన్ మార్పు వచ్చింది. అంటే యూఫోరియా అనే కథను నేను ఎక్కడైతే స్టార్ట్ చేశానో ఇలా ఈ రిడమ్షన్తో ఎండ్ చేయటం వల్లే నేను కథకుడుగా సక్సెస్ అయ్యాను. సో అందుకని ఆ ప్యాటర్న్లో వెళ్ళాల్సి వచ్చింది. హీరోలకి కథలు కాదు, కథలో సరిపోయే హీరోలు సెలెక్ట్ చేసుకోవాలి. ఒక డైరెక్టర్ గా మీకు ఈ రియలైజేషన్ ఎప్పుడు వచ్చింది? ఈ రియలైజేషన్ ఎప్పుడు ఉంటుంది సార్, నాకే కాదు ప్రతి డైరెక్టర్కి ఉంటుంది. ఇది ఇప్పుడు నేను కొత్తగా మైక్ ముందు నిలబడి స్టేట్మెంట్ ఇస్తున్నాను, కానీ ఇది ప్రతి డైరెక్టర్కి తెలుసు ఈ విషయం. కథ రాసే ప్రతి డైరెక్టర్కి ఈ విషయం తెలుసు. కాకపోతే ఏంటంటే పరిస్థితుల దృష్ట్యా మనం ఒకసారి ఇప్పుడు అదే ఇందాక ఒకళ్ళు అడిగారు, మీరు చిరంజీవి గారితో చూడాలని తీసిన వెంటనే మనోహరంకి ఎందుకు వెళ్ళారండి, మళ్ళీ బాలకృష్ణ గారితోటో దీంతో పెద్ద హీరోతో వెళ్ళొచ్చు కదా అని. నేను అంతకుముందే రాసుకున్న కథ మనోహరం, నాకు ఆ కథను చెప్పాలనిపించింది. సో అందుకని నేను వెంటనే మళ్ళీ చూడాలన్న తర్వాత మళ్ళీ పెద్ద సినిమాకి వెళ్ళిపోలేదు. బట్ మనం ఒక స్టోరీ ఓరియంటెడ్ వెళ్దామని చెప్పి అలాగా ప్రయత్నించాను. బట్ అలాగా అదేనండి మనకేంటంటే కథల్లోంచి పాత్రలు పుట్టినప్పుడు ఆ పాత్రలను కూడా మనం సూపర్ స్టార్లుగా చూస్తాం. ఇప్పుడు రజనీకాంత్, కమల్ హాసన్ ఏ కథల్లోంచి వచ్చారండి? బాలచంద్ర గారి కథల్లోంచి వచ్చారు. అవి కథలు కదా. అప్పటికి వాళ్ళు రజనీకాంత్, కమల్ హాసన్ కాదు, వాళ్ళు మామూలు పాత్రలు. కానీ ఆ పాత్రలు వాళ్ళకి స్టార్డమ్ని తీసుకొచ్చాయి. ఇంకా స్టార్డమ్ని వాడుకుంటూ మిగతా వాళ్ళు ఒక ప్యాటర్న్లో వెళ్ళిపోతున్నారు. బట్ అదే బాలచంద్ర గారు తర్వాత కమల్ హాసన్కి పెద్ద మార్కెట్ వచ్చినా సరే పున్నగేమన్నా అని ఒక సినిమా తీశారు. అదేమి ఆయన పందాన్ని మార్చలేదు, స్టోరీ డ్రివెన్ ఫిల్మ్గానే తీశారు. సో అలాగా మనం ముఖ్యంగా మన ఆలోచన దీంట్లో మార్పు రావాలండి. అంటే ముందు కథ బాగుందా, నా పాత్రే కాదు మిగతా పాత్రలు బాగున్నాయా అన్నప్పుడు ఖచ్చితంగా ఈ అవకాశం ఉందండి. సార్ భారీ చిత్రాల దర్శకుడిగా భారీ సెట్స్ తోటి మీరు అనేక సినిమాలు తీశారు. ఒక్కడు కానీ, పొలాలను కానీ, అర్జున్ కానీ, ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. మళ్ళీ మీ నుంచి ఆ టైప్ సినిమాలు ఇందాక చెప్పినట్టుగా కొలాబరేషన్ తోటి భవిష్యత్తులో ఆశించవచ్చు. ఖచ్చితంగా సార్. ఇప్పుడు నేను అదే ఒక కథ రాశాను సార్. అదే నాకు యూఫోరియా ఇచ్చిన ఉత్సాహంతో కథే రాశాను. మళ్ళీ అది భారీ సెట్స్తో రాస్తే కథ ఎందుకు అవుతుంది? అది మళ్ళీ భారీ సెట్టింగే అవుద్ది. కథే రాశాను. యూఫోరియా లాంటివి తీసి కొందరు నన్ను తిట్టారు కూడా, ఒరే నీ అసలు సత్తా ఎక్కడ ఉన్నట్టుందిరా బాబు, ఇందులో తీరా అని కూడా కొందరు సలహా ఇచ్చారు. సో నాకు నిజంగానే ఒక కథని ఇంకా హార్డ్ హిట్టింగ్గా ఇంకా బాగా చెప్పొచ్చు అని ఒక చాలా ఉత్సాహం వచ్చి ఒక కథ రాశారండి. ఇప్పుడు ఆ కథ ఒక హీరోకి సరిపోద్ది. సో ఆ కథ హీరోకి సరిపోద్ది. సో అందుకని ఇప్పుడు నాకు అలాంటి ఒక బలమైన కథకి ఒక హీరో తోడవుతాడు ఇప్పుడు. సో అలాగా వెళ్తున్నాను తప్పితే నేనే చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు నేను ఒక్కడు, అర్జున్ తర్వాత సైనికుడు టైంలో పెద్ద భారీ సెట్టింగ్లు హీరోని దృష్టిలో పెట్టుకొని వెళ్ళిన కథలు అవి మరి నాకే గుణపాఠం చెప్పే కదా. సో అందుకని మళ్ళీ అలా ఆ తప్పైతే చేయండి సార్. మళ్ళీ ఒక ఎవరో మహేష్ బాబు మీద కథ రాద్దాం, ఇంకొకళ్ళ మీద. నేను ఒక్కడి కథ కూడా నేను ఒక పాత బస్తీ, అప్పట్లో మేము చెన్నైలో అసిస్టెంట్లు ఉన్నప్పుడు హైదరాబాద్ వస్తే మా అందరికీ ఇష్టమైన విషయం ఏంటి, చార్మినార్ దగ్గరికి వెళ్ళి చార్మినార్ని చూస్తూ టీ తాగడం. నాకు అలాగా ఆ పాత బస్తీలో ఛాయ్ తాగే ఒక కుర్రాడు కథ రాయనిపించింది. దానికి ఒక ప్రిన్స్ మహేష్ బాబు చాలా సఫిస్టికేటెడ్గా ఉంటాడు. అంత ప్రిన్స్ని తీసుకొచ్చి ఇలాంటి ఒక పాత బస్తీలో పెడితే భలే ఉంటుంది, కాంట్రాస్ట్ చాలా బాగుంటుందని కథలా రాశాను, కథగానే రాశాను. సో దానికి ఒక ఫ్యాక్షన్ రాయలసీమ, ఇటు పాత బస్తీ, ఇలా కథలోంచి పుట్టింది కాబట్టి మనకు అది ఒక్కడైందండి. నేను ఒక్కడగా మహేష్ బాబు కోసం అంటూ రాయడం మొదలెడితే అది మరో సైనికుల్లాగా అయి ఉండేదేమో. అంతే కదా సార్. అదే
అంటే అంటే అంత ఓకే అయితే కాదండి, ఎఫెక్ట్ అయితే పడ్డది. అదే పడకూడని సినిమా, ఎఫెక్ట్ పడకూడని, చాలా ఈజీగా అచీవబుల్ అండి మార్కెటింగ్ దీనికి యాక్చువల్గా. అది ఆ మార్కెటింగ్ విషయంలోనే కొద్దిగా ఫెయిల్ అవ్వడం జరిగింది. అంటే కొందరు నమ్మి వాళ్ళు చేస్తారు కదా, చేసి పెడతారు కదా అనుకుని వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు అవి చేయకపోవటం, అలాగా అది కొద్దిగా దెబ్బేసి. అంటే వాళ్ళు ఇప్పుడు ప్రొడక్షన్లోనే వాళ్ళకి చాలా ఇదండి, వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు ఈ జెన్జీ బ్యాచ్ కదా, ముందు వాళ్ళని కన్విన్స్ చేయడమే నాకు పెద్ద ఛాలెంజ్. సో వాళ్ళకేంటంటే చాలా స్టాండర్డ్స్ ఉండాలండి ఒక సినిమా తీయాలంటే కూడా. ఏ సినిమా పడితే ఆ సినిమా తీరు కూడా. ఇప్పుడు అందుకనే పూర్తిగా వాళ్ళు, ఇప్పుడు నేను కథ మాత్రమే ఇచ్చి, ఇప్పుడైతే ఈ ఉత్సాహంలో 4 కథలు తయారు చేసేసారు. అందులో నేను ఒకటి డైరెక్ట్ చేయను, బయట డైరెక్టర్ ఎవరితోటో తీస్తారు పిల్లలు, ఒక కాంపాక్ట్ దీంతో, పూర్తిగా వాళ్ళ దీంతో. సో అలాగ వెళ్దాం. అంటే చేశారు, బాగా చేశారు, బాగా. అదే అంటే మనకి నాలెడ్జ్గా గెయిన్ అయింది, జేబుల పరంగా చిల్లుపడింది. చాలా బ్రహ్మాండంగా ఉందండి. అంటే అదే సార్, లేట్ అనమాట. ఇప్పుడు ఇది మనకి అవుట్ రైట్ కొంటేనేమో మీకు వెంటనే కనిపిస్తాయి డబ్బులు, ఇది వెంటనే కనిపించవు. ఇది మినిమం 1 year పడుతుంది సార్ మనకు మళ్ళీ వెనక్కి రావడానికి. చేయదు, రెవెన్యూ షేరింగ్ మోడల్ కదా సార్, అది అక్కడ పడుతుంది అన్నమాట దెబ్బ. ఇప్పటివరకు అయితే ఏమనుకోలేదు. తమిళ్లో కానీ మలయాళంలో కానీ మా టైంలో రిలీజ్ అయితే బాగుంటుంది అని చెప్పి చాలా మంది అన్నారు. సో ఓటీటీలో అదర్ లాంగ్వేజెస్లో ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు, ఎప్పుడు రాబోతున్నారు? అదే అండి, ఇది యాక్చువల్గా తమిళ్ అయితే ఆల్రెడీ రెడీగా ఉందండి. ఇప్పుడు హిందీకి విపరీతమైన డిమాండ్ ఉందండి, అసలు చాలా డిమాండ్ ఉంది. మీరే చూస్తే మీకే అర్థం అవుతుంది, ఒకసారి మీరు కొడితేనే చాలా డిమాండ్ ఉంది. అది ఒక మంచి ప్లాట్ఫామ్ కోసం చూస్తున్నామండి. కొద్దిగా నేషనల్ ప్లాట్ఫామ్ అయితే రీచ్ బాగుంటుంది కదా అని చెప్పి, అది హిందీ తమిళ్ తొందరలోనే వస్తాయి సార్. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఇది నెట్ఫ్లిక్స్ సినిమాని, ఇది నెట్ఫ్లిక్స్లో లేదనే వాళ్ళు షాక్ అవ్వడమే కాకుండా అసలు ఓటీటీ రిలీజ్ బిఫోర్ అవ్వలేదా అని కూడా ఆశ్చర్యపోయారు. ఈ కథ కానీ ఇది కానీ ఇదని, అలాంటి ఒక యూనివర్సల్ కాన్సెప్ట్ అని. అదే అవును అవును అదే అవును అవును. ప్యాన్ ఇండియా మాట దేవుడు ఎరుగు సార్, రీజనల్ తెలుగులోనే మనం మార్కెట్ చేయలేకపోయాము. అంటే అదే అండి, అంటే ఫస్ట్ ఇప్పుడు పాపం ఎవరెవరో కూడా కొందరు రాస్తున్నారు కదా, అసలు 40+ ఆడాళ్ళకి ఇక్కడ క్యారెక్టర్లే రాయట్లేదు సరిగాని. అలాగా మీరు 40+ లేడీని పెట్టుకొని మీరు బిజినెస్ అవ్వాలన్నా, థియేటర్కి రావాలన్నా అది అంత ఈజీగా జరిగే పని కాదు సార్. దానికి మీకు వెనకాతల గట్టి బ్యాకింగ్ ఉండాలి, ఉన్నప్పుడే అది మార్కెట్ చేయగలుగుతాం. అదర్వైజ్ మార్కెటింగ్ ముందు ఓన్లీ తెలుగుకే కష్టం అవుతుంది. ఏదండి మామూలుగా అండి, నేను చాలా విగరస్గా ఉన్నాను. ఎందుకంటే నాకు అంటే రుద్రమదేవి తర్వాత హిరణ్యకశిప ప్రాజెక్టు 7-8 ఏళ్ళు తీసేసుకున్నాను. అది లాస్ సార్. ఆ టైం ఉందే అంటే నా కెరియర్లో చాలా క్రీమ్ టైం అనమాట అది. 7-8 ఏళ్ళు అంటే ఒక జరిగే సినిమా బయటికి వస్తున్న సినిమాకి 10 ఏళ్ళు పట్టా పర్వాలేదు, అసలు బయటికే రాని ఒక సినిమాకి అన్ని సంవత్సరాలు వెచ్చించేసరికి
అది బాగా లాస్ ఫీల్ అవుతున్నాను. అంటే చెప్పాల్సిన కథలు బోల్డ్ ఉన్నాయి. ఈలోగా నేను అనుకున్న కథలు చాలా కోఇన్సిడెంటల్గా సినిమాలు వస్తే మా ఇంట్లో నా మిస్సెస్ రాగిణి కానీ మా పిల్లలు కానీ, చూడు నువ్వేమో ఇది పట్టుకొని వేలాడుతావు, ఇప్పుడు నువ్వు అనుకున్న పాయింట్ ఆల్రెడీ అక్కడ వచ్చేసింది ఇదని, అలా లూజ్ అయినవి ఉన్నాయండి. సో అందుకని ఇప్పుడు ఇంకా ఇది తీసుకోదలుచుకోలేదండి. ఇప్పుడు అందువల్ల బాగా అంటే కథ నా ఇదొకటే సార్ నా స్ట్రెంగ్త్, నేను నమ్మేది కూడా కథ కూడా నేను ఊరుకునే ఒక లైన్గా చెప్పనండి. ఫుల్ స్క్రిప్ట్, బౌండెడ్ స్క్రిప్ట్ వేస్తాను. 3 గంటల కథ 3 గంటలు చెప్తాను. మీకు విన్న హీరోకైనా ప్రొడ్యూసర్కైనా ఈ బడ్జెట్ ఎంత అవుతుంది, ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, పూర్తి ఐడియా ఇచ్చేస్తుంది సార్. సో అందువల్ల వాళ్ళు ఎస్ఆర్నో అది ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ రోజున మరి ఇందాక మనం మిత్రుడే అడిగాడు, అసలు రామాయణం సినిమా తీసి చూడాలనుంది కథ తయారు చేయడం ఏంటి సార్, అసలు చిరంజీవి గారి కథ తయారు చేసి ఒప్పించడం అంటే ఒక రైటర్కి మినిమం 5-6 ఏళ్ళు పడుతుంది. మీరు అలాంటిది ఒక రామాయణం తీసి ఇమీడియట్గా చిరంజీవి గారు ఏదో మ్యాజిక్ జరిగిందా చూస్తే కథ అవడదేమో అనుకుంటే కథ కూడా మీదే కదా అన్నారు. నా స్ట్రెంత్ అదండి. నేను కథని చాలా డీటెయిల్డ్గా రాసి పెట్టుకుంటాను. నేను రామాయణం జరుగుతుంది, రామాయణం దాదాపు నాకు వర్క్షాపు వీటన్నిటితో కలిపి 2 ఏళ్ళు పట్టింది. ఆ సమయంలో చూడాలన్నది కథ రాసుకునేవాడిని. సో అందుకని నాకు ఎప్పుడైతే రామాయణం చూసి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి కథ ఏదైనా ఉందంటే దత్తు గారు అడిగేసరికి ఫట్మని ఉందనేది చెప్పడం జరిగింది. అదే పూర్తి కథ చెప్పడం. సో దాంతో వాళ్ళకి అవగాహన వచ్చి ఇంకా వేరే ఆలోచించరు కదా. మామూలుగా మనం లైన్లు చెప్తే ఆ లైన్ స్టేజ్లో బాగానే ఉంది, నెక్స్ట్ ఏంటి అలా 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 కాదు సార్. ఒక్కొక్కసారి అవి పాజిటివ్గా షేప్ తీసుకుంటే ఒక్కొక్కసారి లైన్గా బాగానే ఉంది కానీ మొత్తం వినేసే బాగాలేదని ఒపీనియన్లు మారిపోతాయి. సో ఆ ఛాన్స్ ఉండదు సార్. హిరణ్యకశిపుగా అయితే లేదండి. అంటే రానా నేను కలిసే కదా స్టార్ట్ చేసాం. సో దానికి ఏంటంటే అదే కర్ణుడి చావుకి 1 కారణాలు అంటారు కదా, అలాగా అది మొత్తం అయిపోయింది. అంటే నేను ఇందాక మీకు చెప్పినట్టు టైమ్గా నేను ఒక డైరెక్టర్ నా ఫిల్మోగ్రఫీలో ఆ 7-8 సంవత్సరాలు ఒక సినిమా కనబడకుండా పోయిందేమో కానీ నేను చాలా నేర్చుకున్నానండి. ఎందుకంటే మేము టైఅప్ అయింది ఫాక్స్ స్టార్ స్టూడియోస్తో. సో ఇంటర్నేషనల్ ఫాక్స్ స్టార్ స్టూడియో వాళ్ళతోటి ఇంటర్నేషనల్ పైప్ లైను అది ఫాలో అయ్యామండి. వాళ్ళు ఏంటంటే నువ్వు సినిమా తర్వాత ముందు సినిమా ఏం తీయబోతున్నావో చెప్పు, ఎలా తీయబోతున్నావో చెప్పు అని ప్రీ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో ఆ టైం లైన్ మేము ఫాలో అయ్యానండి. ఆ టైం లైన్లో నేను 4-5 ఏళ్ళు కూడా చాలా బిజీగా ఉన్నాను. నా ఆఫీసులో మీరు ఎప్పుడైనా వచ్చి చూస్తే నేను ఎవరికి తిరిగి మాట్లాడేది తిరగలేదు. ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్ చాలా విగ్రస్గా చేసాం. ఇది ప్లస్ అయింది సార్. సో తర్వాత కాకపోతే కరెక్ట్గా కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత ఈ ఫాక్స్ స్టార్ని డిస్నీ కొనేసింది. ఈ పెద్ద కంపెనీ అందులో డిస్నీలో మెర్జ్ అయిపోయింది. సో ఆ మెర్జ్ అయిన ప్రాసెస్లో నా ప్రాజెక్ట్ నోకే చేసిన డైరెక్టర్స్ మారిపోయారు. వాళ్ళు ఇప్పుడు అది రానా నా మీద మా ఇద్దరి మీద అంత వైబుల్ కాదు. 300 కోట్ల బడ్జెట్ సార్ అది ఆ రోజుల్లో. సో 300 crores బడ్జెట్ వీళ్ళిద్దరి మీద అనేది వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అప్పటికే బ్రహ్మాస్త్ర అప్పుడే రిలీజ్ అయింది. వాళ్ళకి బ్రహ్మాస్త్ర కూడా ట్రయాలజీ యాక్చువల్గా, అందుకు ఒకదాంతో ఆపేశారు. సో అందువల్ల వాళ్ళు టోటల్గా బ్యాక్అవుట్ అయిపోయారు. ఇంకా బ్యాక్అవుట్ అవడంతో బయటకు వచ్చేసాం. అంటే తర్వాత రానా కూడా వేరే ఏదో దాన్ని ట్రై చేద్దామని చూశాడు, మరి అవ్వలేదు. నేను ట్రై చేశాను, అది అంత ఈజీ కాదు. సో అంటే కాకపోతే ఏంటంటే నేను మొదటి నుంచి ఒకటే మొత్తుకున్నాను, దీనికి చాలా పొటెన్షియల్ ఉంది హిరణ్యకశిపుడి కథకి. అది మనం ట్యాప్ చేయాలి, అది కూడా తొందరగా ట్యాప్ చేయాలి. ఎందుకంటే పురాణం మనం అనుకునేది అదేం మన కథ కాదు, 10 మంది తీయొచ్చు, దానికి రైట్స్ అంటూ ఉండవు అని నేను మొదటి నుంచి ఏదైతే భయపడ్డానో అలాగే మహావతార్ నరసింహ అని వచ్చిందండి. 600 కోట్లు కలెక్ట్ చేసింది 3D యానిమేషన్ సినిమా. మరి దాని స్ట్రెంత్ నేను గమనించాను కదా. ఫాక్స్ స్టార్ వాళ్ళు కూడా నా విజువలైజేషన్ అంతా చూసి ఏంటి ఇదంతా నిజంగా జరిగిందా అంటే, మా పురాణాల్లో డిస్క్రిప్షన్ ప్రకారం చేశాను. అష్టదిక్పాలకుల్ని నేను డిజైన్ చేసిన విధానం అవెంజర్స్ నథింగ్. సో వాళ్ళే ఆశ్చర్యపోయారు, ఈ క్యారెక్టర్లన్నీ వాయు, అగ్ని, ఏటి క్యారెక్టర్లన్నీ ఉన్నాయా మీ పురాణంలో
దాన్ని బట్టి చేసింది అని. సో అలాగ ఆ స్ట్రెంత్ వాళ్ళు గమనించారు. కాకపోతే అది మనకి టైం కలిసి రాలేదు, అది ఎక్కలేదు. బట్ యానిమేషన్లోనే అది 600 కోట్లు కలెక్ట్ చేసేసింది. సో ఆ రకంగా మనం ఏదైతే నమ్మేమో పొటెన్షియల్ ఉందని అదైతే ప్రూవ్ అయింది. అది కాదు సార్, అంతకాలం జర్నీ చేసిన తర్వాత మిమ్మల్ని కాదని వేరే డైరెక్టర్ అనౌన్స్ చేసి పట్టించారు. అదే అది యాక్చువల్ చెప్పాలంటే ఒక డైరెక్టర్ నేమ్ ప్రకటించలేదు. అది యాక్చువల్గా అప్పుడు త్రివిక్రమ్ గారి పేరు వచ్చింది, త్రివిక్రమ్ గారి రైటర్గా అనుకున్నారు. సో అంటే ఇది చాలామందికి తెలియని విషయం ఏంటంటే, రాణా నేను అనుకున్నప్పుడు హిరణ్యకశిప త్రివిక్రమ్ గారు ఆయనంతటా ఆయనే ఫోన్ చేసి ఈ సినిమాకి నేను మాటలు రాస్తాన్నారు. రాణా అడిగాడు నన్ను, అంటే ఆయన మాటలు రాస్తే తిరుగులేదే బాబు అసలు అంతకంటే ఇదా అని చెప్పి అలాగ నేను వెంటనే ఒప్పుకున్నాం. సో కాకపోతే తర్వాత ఈ డెవలప్మెంట్స్లో జరగనప్పుడు నేను బయటకు వచ్చి నేను వేరే దీంట్లో పడ్డాను, రాణా వేరే దాంట్లో పడ్డాడు. ఒక దశలో రాణా త్రివిక్రమ్ రైటర్గా కంటిన్యూ చేస్తూ ఆ ప్రాజెక్టు కంటిన్యూ చేద్దాం ట్రై చేశాడు వేరే వాళ్ళతోటి. అప్పుడు చిన్న మిస్కమ్యూనికేషన్ ఏమైందంటే, అంటే నేను దాదాపు 7 ఏళ్ళు నా విజువలైజేషన్ అదంతా, అంటే కంప్లీట్గా నేను ఏదైతే తీయాలనుకుంటున్నానో అది కంప్యూటర్లో ప్రీ విజువలైజేషన్లో డైరెక్ట్ చేసేసాను. సో ఒకవేళ అదిగా నేను వాడుకుంటూ ఇది అవుతున్నారా, వాళ్ళు ఫాలో అవుతున్నారా, నేను వెంటనే కొద్దిగా హర్ట్ అయ్యి ఇమీడియట్గా నేను మనబోటి వాళ్ళ దగ్గర చెప్తే, ఇప్పుడు వెంటనే పాపం చాలా రెస్పెక్టెడ్గా త్రివిక్రమ్ నాకు ఫోన్ చేసి, అబ్బాయి ఇది నేను డైరెక్ట్ చేసే ఉద్దేశం లేదు నాకు, నేను రైటర్గానే, ఇంకా రాణా అసలు మీరే డైరెక్టర్ అన్నట్టుగానే అన్నాడు, సో అందువల్ల ఇది అసలు తీస్తే మీరే తీయాలి సార్ అని పాప ఆయనే స్వయంగా నాతో ఫోన్ చేసి ఒక 20 నిమిషాలు చెప్పారు. అని అన్నప్పుడు నేను ఓకే ఇది అంటే రాణా అప్పట్లో యూఎస్లో ఎక్కడో కామిక్ కాన్లో ఉండి అనౌన్స్ చేశాడు. సో నేను ఎవరు తీసినా నాకేం అభ్యంతరం లేదు, నా విజువలైజేషన్ రాకూడదు అంతే. ఎలా వస్తుంది సార్ మీ విజువలైజేషన్ మీదే? అంటే అలా కాదు, అంటే అది ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయింది సార్, ఓకే. ఎగ్జిక్యూట్ అయిపోయి కంప్యూటర్లో యానిమేషన్. ఇప్పుడు వాడు ఎలా అయితే ఇప్పుడు మహావతార నరసింహ ఉందో అంతకంటే బెటర్ క్వాలిటీ తోటి ఉంటాయండి మన దగ్గర కొన్ని ఎపిసోడ్లు 3D యానిమేషన్లో. ఇప్పుడు అతను యానిమేషన్ ఎలా అయితే సినిమా రిలీజ్ చేశాడో ఆ యానిమేషన్ ఫామ్లో ఆల్రెడీ తీసేశాను. అంటే యానిమేషన్ రిలీజ్ చేయొచ్చు కదా సార్ అది? అదే అంటే అది ఇప్పుడు చేయలేం, అప్పుడు అలా చేసినా మనకి ఇది దక్కేది. ఇప్పుడు నరసింహ ఎలా అయితే ఇదైందో అంటే అప్పుడు మనం లైవ్ యాక్షన్ అని కదా బాగా బ్యాంక్ చేసుకున్నాం. సో అలా లాసేయం అనమాట. సార్ పెద్దమ్మ గుడి పక్కన ఇస్నోమియా అనే ఒక పబ్ ఉంటుంది సార్. ఆ పబ్లో పార్టీ తర్వాత అమ్మాయిని తీసుకెళ్లి మైనర్స్ ఒక 4 మెంబర్ బాయ్స్ అండ్ ఒక గర్ల్ని రేప్ చేస్తారు మైనర్ అమ్మాయి. దాని ఆధారంగానే యూఫోరియాలో మొదటి సన్నివేశం నుంచి చిత్రాన్ని అనే కథను అనుకున్నారు. అవి అదేంటి మనం ఎందుకు అఫీషియల్గా చెప్పడం, ఆయన ఆఫ్ ది రికార్డ్ అది అందరూ తెలుసు, అందరూ రాశారు అది. మళ్ళీ అది చెప్పాం కూడా, మనం అఫీషియల్గా చెప్పడం మంచిది కాదు. అలాగే హీరో అంటే ముఖ్య పాత్ర పోషించిన హీరో క్యారెక్టర్ విఘ్నేష్ గావిరెడ్డి గురించి చెప్తారా సార్? అతన్ని ఎందుకు ఆ క్యారెక్టర్? చాలా ఆడిషన్స్ చేసామండి, చాలా ఆడిషన్స్లో చాలామందిని చూసి రిజెక్ట్ చేసాం. సో ఫైనల్గా మాకు ఇతను యూఎస్లో ట్రైనింగ్ అయ్యాడు. సో అతన్ని అక్కడి నుంచి నాకు జూమ్లో ఆడిషన్ ఇచ్చాడు. ఆడిషన్ ఇస్తే ఇతను చాలా కరెక్ట్, అసలు క్యారెక్టర్ని బాగా అంటే ఆల్మోస్ట్ ఓన్ చేసేస్తున్నాడు. ఇంకా త్వరలో సార్, అదే చెప్పాను కదా 4 ప్రాజెక్టులు అయితే రెడీగా ఉన్నాయి, అదే పెద్ద అనౌన్స్మెంట్. ఈ 4 నేను కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం నేర్చుకున్న దీన్ని బట్టి ఇప్పుడు అన్నీ కూడా నేనే సోలోగా వెళ్లకుండా నేను బెటర్ ప్రొడక్షన్ హౌస్తో కొలాబరేట్ కూడా అవుతూ వెళదామనే ఒక నిర్ణయానికి వచ్చాను. అదే ఇప్పుడు కథ ఇప్పుడే ఫినిష్ అయింది, ఫైనల్ డ్రాఫ్ట్. ఇంకప్పుడు అది ఒక మంచి హీరో దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే ఆ కథ హీరోని డిమాండ్ చేస్తాం. ప్రొడక్షన్ హౌస్ కొలాబరేషన్ అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళతో కొలాబరేట్ అవుతున్నారు, క్రియేటివ్ గా ఉన్న వాళ్ళు కావట్లేదు. ఎందుకు క్రియేటివ్ ఉన్న వాళ్ళు, మనం క్రియేటివ్ సైడ్ మనం చూసుకుంటాం, డబ్బుల సైడ్ వాళ్ళు చూసుకుంటారు, అంతే కదా. అదే క్రియేటివ్ సైడ్ బాగా టాప్, కానీ అదే దానికి వేరేగా కొలాబరేట్ అవ్వట్లేదు అనేది నా ఉద్దేశం.
లేదు అవుతామండి. అది కొంచెం యూఫోరియాతో ఆ పాఠం ఒకటి నేర్చుకున్నాం. సో అందుకని ఇక మీట ఆ జాగ్రత్త తీసుకోవాలనుకుంటున్నాం. శేఖర్ గారు జనరల్లీ మలయాళం ఫిల్మ్స్లో జీతో జోసఫ్ గారు అంటే హార్డ్ హిటింగ్ ఫిల్మ్ చేస్తున్నారు ఏంటంటే జీతో జోసఫ్ ఫస్ట్ వచ్చే పేరే అది. హీరో కానీ మన దృశ్యం కానీ ఇప్పుడు యుఫోరియా అనే సినిమా అలానే అవర్ మీ జీతో జోసఫ్ అని మాకు ఫిక్స్ యాక్చువల్లీ గుణశేఖర్ గారు జీతో జోసఫ్ అంటే గుణశేఖర్ గారు ఇక మాకు కావాల్సిన యూత్ కావాల్సిన ఇలాంటి మెసేజ్ ఫ్యామిలీస్ ఇలాంటి వాళ్ళు నెక్స్ట్ తీసుకుపోయే కథలు ఎలాంటి ఎలిమెంట్స్కి మీరు తీసుకోబోతున్నారు సొసైటీలో కానీ ఎట్లా? అదే ముందు మీ కంపారిజన్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ, హ్యాపీ. బట్ దానికి ఎంతవరకు కరెక్ట్గా నాకు తెలియదు, కానీ దానికి థ్యాంక్స్ అండి. అదే నెక్స్ట్ చేయబోయేది వెరీ హార్డ్ హీటింగ్ అండి. అంటే నాకే అసలు రక్తం ఉడికిపోతుంది అనమాట. ఇది వెంటనే తీయాలి, ఇదని అసలు కూర్చొని రాస్తుంటేనే ఇది వెంటనే తీయాలి. కొన్ని మనకు సీన్లు కొన్ని అలా అనిపిస్తాయి. అలా ఒక ఉడుకు రక్తం వచ్చేస్తుందండి నాకు. ఈ కథను వెంటనే చెప్పాలి అంటే ఇది అంత టైమింగ్లీ. సో ఆ ప్రాసెస్లో నేనేమి టెంప్లెట్లు ఏమి ఫాలో అవ్వట్లేదండి. మనకి ఇప్పుడు మీరు చెప్తున్న మలయాళ సినిమాలో అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే అక్కడ కథను పట్టుకుని వెళ్తాడు సార్. అక్కడ మోహన్ లాల్ అయినా సరే మిగతా వాళ్ళందరూ లీడ్ చేస్తుంటే మోహన్ లాల్ చేతులు కట్టుకొని నిలబడతాడు. అక్కడ మనం హీరోని చూస్తాం, మోహన్ లాల్ని చూడడం అది హీరోయిజం. అలా డిజైన్ చేస్తారు సీన్లు. మనం అలా చేయాలి. మనం ఇప్పుడు మన అందులో ఇప్పుడు అదే మోహన్ లాల్ ప్లేస్లో మనం స్టార్ హీరోని ఏం పెడతాం? అర్రే ఆయన డైలాగ్ లేకుండా ఆయన చేతులను కట్టుకొని నిలబెడితే జనం అరిచేస్తారు. ముందు జనం అరుస్తారు లేదు తర్వాత విషయం. ముందు మనం కాన్షియస్ అయిపోతాం. లేదా ఆయనకి ఏదో కొద్దిగా లీడ్ ఇస్తే బెటర్ కదా, ఈ సీన్లో ఆయన కూడా ఏదైనా పార్టిసిపేట్ చేస్తే బెటర్ కదా అని మనం పార్టిసిపేట్ చేస్తాం. పోద్ది సీన్. వాళ్ళు ఇప్పుడు హీరోల్లో మార్పు వస్తుందని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మలయాళం సినిమాలు చూసి మరి అద్భుతంగా లైక్ చేసేస్తారు. ఆ డైరెక్టర్లను నాన్న కూడా పిలుస్తున్నారు. అంటే పిలుస్తున్నారంటే మరి మీరు ఆ డైరెక్టర్లో తాలూకు స్కూల్ నచ్చే కదా. సో అది మంచి పరిణామమే. సో అలాగే మీరు తెలుగు డైరెక్టర్లు కూడా అడగండి, ఓయ్ కథగా రాయవయ్యా అని అడగండి. ఇప్పుడు మన హీరోల్లోనే ఇప్పుడు మీకు చాలామంది, ఇప్పుడు నేను చిరంజీవి గారితో పనిచేసినప్పుడు చూడాలన్నందులో ఆయన సౌందర్య క్యారెక్టర్ని విపరీతంగా లైక్ చేసేవారు. సో ఆ క్యారెక్టర్కి ఆయన చాలా ఇన్స్పైర్ అయిపోయి ఆయనే చాలా ఆసుగా డైలాగులు చెప్పి అవన్నీ ఆయన ఇంప్రూవైజ్ చేశారు. సో అలాగే మహేష్ పక్కన్న పాత్రలన్నీ కూడా బాగున్నాయా అని చెప్పి చెక్ చేస్తుంటాడు. విలన్ క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉందా? ఇలాగా కేవలం హీరో ఓరియంటేషన్లో థింక్ చేసే రోజులు కూడా పోయాయండి. సో ఇప్పుడు వాళ్ళు కూడా దాని నుంచి బయటకు వస్తే ఖచ్చితంగా కథని బేస్ చేసుకొని, అంటే అబోవ్ ఆల్ మనం ఫైనల్గా వచ్చిన ఆడియన్ ఏమనుకుంటాడండి, ఇలాంటి ఒక కథలో ఎవడు ముందుకు వచ్చి నిలబడ్డాడు వాడే కదా హీరో. సో ఆ అచీవ్మెంట్ అయితే ఇస్తాం కదా మనం. ఆ అచీవ్మెంట్ని ఎలా ఇస్తున్నాం, ఎలాంటి ఫామ్లో ఇస్తున్నాం? మోస పద్ధతుల్లో అస్తమానం ఎలివేషన్లు, అస్తమానం యాక్షన్లు, అస్తమానం ఇవి కాకుండా ఇప్పుడు మరి దృశ్యం ఫస్ట్ 2 సినిమాల్లో ఎంత హీరోయిజం ఉంది సార్. మరి ఇప్పుడు మీరు ఆయనే చెప్పారు ఆ సినిమాలో అస్తమానం, అందుకని అదే చెప్తున్నాను నేను కూడా. సో ఎంత హీరోయిజం ఉంటుంది. చాలా కామ్గా ఉంటాడు, ఫ్యామిలీతోటి తిరుగుతుంటాడు. బట్ అతను వేసే ఎత్తులు కానీ ఇవన్నీ చాలా బ్రిలియంట్గా ఉంటాయి. సో అదే బ్రిలియన్స్ని మనం ఒక ఎలివేషన్ తోటో ఒక స్లో మోషన్ తోటో హైలైట్ చేయాలనుకోలేదు. అందువల్ల అది ఈ రోజున ఒక ఇండియన్ మలయాళం సినిమా హాలీవుడ్లో రీమేక్ అవుతుంది. ఆ సినిమా ఎందుకు? హాలీవుడ్ స్టాండర్డ్స్ ఆఫ్ రైటింగ్ అది నెక్స్ట్ 4 సినిమాల్లో తెలుగులో ఫార్మాట్ ఉంది, 6 పాటలు, 4 యాక్షన్ అసలు ఉండదండి. ఇందులో 1-2 పాటలు పెట్టినందుకే నన్ను పట్టు వాయించారు యూఫోరియాలోనే. ఎందుకు సార్ ఆ 1-2 పాటలు కూడా అడ్డే అని చెప్పి. సో అది నాకు నచ్చింది అలా కామెంట్ చేయటం. ఇంకా పాటల్లోనే కాన్సెప్ట్ వదిలేదు సార్. సో నెక్స్ట్ రాబోయే సినిమాలు ఎలా సార్? ఇలానే 2 years 3 years లేదంటే లేదు ఇప్పుడు నేను అనుకుంటున్నది ఏదైతే ఒక హీరోతో అనుకుంటున్న కథ అయితే 6వ నెలకు రిలీజ్ ఇస్తాను. 6th month రిలీజ్కి ఇస్తాను. స్టార్ట్ చేసిన కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి 6వ నెలకి రిలీజ్ అంతే. సో కంప్లీట్ స్టోరీ డ్రివెన్. దానికి ఎక్కువ టైం భారీ సినిమానే.
బట్ చాలా వెల్ ప్లాన్డ్గా ఉంటుంది. ఎందుకంటే ఫుల్ స్క్రిప్ట్ మన దగ్గర ఉంటుంది, మనకి వేస్టేజ్ ఉండదు, ప్రతిదీ కూడా ప్రీ ప్లాన్డ్ ఉంటుంది. కాబట్టి అలా అంత టైం తీసుకోవాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు నేను ఏదైతే ఒక పర్టికులర్ ఇందులో ఈ నాలీవుడ్లో ఒక పీరియడ్ ఫిల్మ్ కూడా ఉందండి. సో అది డెఫినెట్గా నేను ఏదైతే 7 సంవత్సరాలు టైంని లూజ్ అయ్యాను అని అనుకున్న దానికి ఒక నాకు ఏమో అది చేయకపోవడం, ఒకవేళ ఇది జరగడం కోసమేమో అన్నంతగా ఒక యూనిక్ థాట్ వచ్చింది సార్. సో అందువల్ల దాన్ని ఇప్పుడు ఆచితూచి వెంటనే నేను దిగిపోవడం కాకుండా దానికి కరెక్ట్ అయిన ఇన్వెస్టర్స్ని వీళ్ళని సెట్ చేసుకునే ఇంకా ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ ఉంది, అది విత్ కాన్సెప్ట్లతో సహా. అందుకని అది చూస్తే అది 150 to 200 crore బడ్జెట్. సో ఆ బడ్జెట్ దాని మీద పెట్టొచ్చా లేదా అనేది కూడా నేను ఇచ్చే స్క్రిప్ట్ తోటి, నేను ఇచ్చే ఆ కాన్సెప్ట్స్ తోటి అర్థమైపోతాడు, ఒక క్లారిటీ వస్తుంది. సో అందుకని ఈసారి పకడ్బందీగా ఇదివరకు ఏంటంటే నేను కొద్దిగా అత్యుత్సాహంతో ముందు తర్వాత ఎవడో ఒకటి వస్తాడులే అని చెప్పి దూకేసేవాడిని. ఇప్పుడు అలా కాకుండా లేదు, వచ్చినప్పుడే దిగుదాం, అది మనం ఏం తొందర ఏం లేదు, ఇప్పుడు అది ఎవడో పట్టుకెళ్ళిపోడు. సో అందుకని అలాగా ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి అలా వెళ్ళాలని ప్లాన్ చేస్తాం. పిల్లలు అంటే వాళ్ళు అంటే ఈ మనం వేస్ట్ చేయకూడదు, ఇలాంటివి ఎందుకు తొందరపడి ఇది చేయటం, మనం కరెక్ట్గా వెళ్ళాల్సిన ఎందుకంటే ఎఫర్ట్ ఎప్పుడు నా ఎఫర్ట్లో లోపం ఉండట్లేదు, కానీ ఈ మార్కెటింగ్, ఈ అత్యుత్సాహం వీటిల్లో కొద్దిగా తప్పటడుగులు పడుతుంటాయి. తీరు ఎందుకంటే తెలుగులో అయితే తీరమ్మా, తీసే సాహసం లేదు. ఎవరైనా తీస్తే కూడా నేను వెళ్ళి దండేసి బాబు కావాలని నేను అసిస్టెంట్ డైరెక్టర్ పని చేస్తానంటాను. అదే కొన్ని అది నిజమే, అదే బట్ ఇప్పుడైతే వస్తాయి అనుకోవట్లేదు నేను. అంత వెరీ కాంటెంపరీ, అంత వెరీ హార్డ్ హీటింగ్. అంటే నాకు అంటే టోటల్గా ఐఎమ్ 14 year old సార్, 14 film old, అంతే కదా. 14 ఇప్పుడు బర్త్డే కాబట్టి చెప్పుకోవాలంటే 14 సినిమాల వయసునది, ఇంకా ఎంతో ఉంది, ఇంకా బోల్డ్ ఉంది. అంటే ఇప్పుడే వయసులో ఉన్నాను నేను, మంచి ఉడుకునెత్తురు ఎవరంలో ఉన్నాను ఈ 14 సినిమాల దీంతో, అది కరెక్ట్. సో అందుకని నా కెరీర్ పరంగా గుణపాఠమే తప్పితే అదే అంతే సార్. అదే అండి ఇప్పుడు అంటే పాత తప్పుల్ని రిపీట్ చేయం సార్, రిపీట్ చేయకూడదు, మనం ఆల్రెడీ నేర్చుకున్న పాఠాలతోటి. అది ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.